హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కాశ్మీర్ మామ్స్. ఈరోజు హోమ్ మేడ్ తాండ్రి చూపిస్తా అండి. మ్యాంగో తాండ్రి ఎలా చేసుకోవాలో ముందుగా చూడండి. ముందుగా కప్తో కప్పుడు తీసుకున్నానండి. మ్యాంగో పల్పు వచ్చి చిక్కగా ఉందని కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో వేసుకోవాలండి. ప్యాన్లో ఈ మ్యాంగో పల్పు ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా స్టవ్ హైలోనే పెట్టుకోవాలండి. బాగా ఉడికి దగ్గరికి రావాలన్నమాట, దగ్గర పడాలి. ఇందులో మ్యాంగో ఎసెన్స్ లేవండి. మ్యాంగో ఎసెన్స్ లేవు కనుక నేను లెమన్ వేస్తున్నాను. మ్యాంగో స్వీట్ని బట్టి మీరు షుగర్ ఎంత యాడ్ చేసుకోవాలో చూసుకోండి. నా దగ్గర ఉన్న మ్యాంగోస్ అయితే స్వీట్ ఎక్కువగానే ఉన్నాయి, నేను అందుకని హాఫ్ కప్పే వేస్తున్నాను అనమాట. బాగా ఉడికి దగ్గర పడే వరకు కూడా అలా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం దూరంగా ఉండి కలపండి, ఎందుకంటే అలా బుడగలు కింద వస్తుంది కదా, వచ్చి మీద పడుతుంది అనమాట. చెప్పండి, మీకు ఈ వీడియోస్ నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. మ్యాంగో ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయండి. నా దగ్గర లేదు కానీ నేను స్కిప్ చేసా, కానీ హాఫ్ లెమన్ స్క్వీజ్ వేసాను అనమాట, జ్యూస్లా తీసి. నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూస్తూ ఉండండి, ప్రాసెస్ చాలా సింపుల్గా అనిపించింది. ఎండ ఉంటే ఒక్క రోజులో ఎండిపోతుందండి. ఎండ లేకపోతేనే 3 days లేదంటే 5 days పెట్టుకోవాలన్నమాట ఎండలో. ఇంకేంటండి విషయాలు చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. హైదరాబాద్ వచ్చాక ఇదే ఫస్ట్ వీడియో అనమాట. మా మమ్మీ ఛానల్లో వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ కూడా. మా మమ్మీ అయితే కుకింగ్ వీడియోస్ చేస్తారు, మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయి, చూస్తూ ఉండండి ఆ ఛానల్ కూడా. సీతక్క ఛానల్ నేమ్ వచ్చి. గీ వేసుకోవాలండి. గీ వేసుకున్నాక ఒక 5 minutes కలిపేసి దించేసుకోవడమే. ఓకే అండి, బాయ్.